ఫ్రెండ్స్ లేట్ గా వచ్చిందని ఏం బాధపడకండి. ఓకే ఓకే. అంటే బేసిక్ కొన్ని అనన్య ఎవరు అదే అదేదో అనివార్య అనివార్య కార్యాల వల్ల ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కార్యాల వల్ల బేసిక్ గా ఫ్రెండ్షిప్ డే చేసుకోలేకపోయా అనమాట. అది ఒక దగ్గర ఉండడం, నేను వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక దగ్గర ఉండిపోవడం వల్ల మేము చేసుకోలేకపోయినాం. బేసిక్ మళ్ళీ ఈ రోజు స్వప్నారెడ్డి ఛానల్ ఉంది కదా, స్వప్న ఛానల్ షూట్ కోసం అని వచ్చాను. అందరం కలిసాం కదా అనేసి బేసిక్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటున్నాం. అంతకుమించి ఏమీ లేదు అంతేనా? కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు కదా, ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇంత వాగుతుంది ఇదెవరు అనుకుంటున్నారా? ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే అనుకున్న పర్లేదులే. నేను వెంకి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. నువ్వు వచ్చావు ఇంకా వాళ్ళ ఆగమైతే ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఫ్రెండ్స్ ఏంటంటే అందరం కొంచెం షూట్లలో వేరే వేరే పనుల వల్ల బిజీగా ఉండడం వల్ల వీడియో లేట్ అయింది. సో మేము ఫ్రెండ్షిప్ డే అనేది ఈ రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మీరు బ్లెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ ముందు ఇప్పుడు మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటాం. పెళ్ళయిందానే నీకు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కాదే అది విభూదాన్ని కొంచెం నోట్లు వేసాడు. రాఖీ పండుగ అంటే బొట్లు పెడతారు కానీ బ్యాండ్ లో కూడా బొట్లు పెట్టి కడతారు. ఏం తప్పేంటి? నాకు అర్థం అవుతలేదు. మంచిగా ఉండాలి కదా. బొట్టు లేకుండానే బాగుంటావే నువ్వు. అప్పుడు మాకు పెట్టకండి అమ్మ గన్నాలు. నువ్వు ఆడదానివే కదా. ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు, నాకు ఇష్టం లేని కూడా చేస్తారు. కొన్ని వీడియోస్ నిజంగానే ఇష్టంతో చేయను. ఇలా ఏమంటారు, బలత్కారమేనా? ఫ్రెండ్స్ అనుకుంటేనే బలత్కారం చేసేస్తారు. ఏవేవో చేస్తారు. అంటే ఏడైతే ఒక్కరు కూడా పట్టించుకోరేది. ఎవరు పట్టించుకోరు గంత. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఎవరి వాళ్ళు కట్టుకోతాయి. లేదు, నాది నేనే కట్టుకుంటా. ఏంటిది? నీ వయసు వచ్చింది, రాసుకో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అవును కానీ అది వద్దు మనకి. నేను ఇది తీసుకో. నేను మా ఫ్రెండ్ కట్టేస్తాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బిలేటివ్ డే ఏమంటారు? ఇంగ్లీష్ రాదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఏమంటారు? బిలేటివ్డా? బిలేటెడ్. సారీ, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. సో బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్. నో వే. వాట్ ఆర్ యు టాకింగ్? నో వే. ఇంగ్లీష్ ఏంట్రా? నువ్వెవతివి? రాఖీ అంటున్నావు ఫ్రెండ్షిప్ డే కడుతుంటే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐ లవ్ యు. అరే ఏంట్రా ఇది? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇల్లు ముచ్చిలెవరు అనేసరికి వదిలేస్తారండి. ఏంటిది అది? నాకేం తెచ్చింది. నాకు కూడా తెచ్చినావా? తెచ్చిందంటలే. మళ్ళీ తీసుకుపోతుంది ఇది ఖచ్చితంగా. రోజు నేను చాయ్ ఇందులో తాగుతానే.
వెయిట్ వెయిట్ సూపర్ బేసిక్ ఇది మొన్న అవార్డు ఫంక్షన్ కి మేము అనుకోకుండా దిగిన పిక్. థ్యాంక్ యూ. ఓకే ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హోప్ నువ్వు హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉంటాము. నిన్ను ఏడిపించే ఉంటావే, నిన్ను విసికించేది మేమే, నిన్ను ఏడిపించేది మేమే. ఇంగ్లీష్ నువ్వు బాగా చదువుతావే, చదువు. ఇంగ్లీష్ నువ్వు బాగా చదువుతావే, చదువు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఫ్రెండ్స్ లేదు, ఫ్రెండ్స్ అనే ఉంది ఫ్రెండ్స్. బట్ నిజంగా నాకైతే ఫస్ట్ గిఫ్ట్ అని ఇది గుర్తుపెట్టుకో. ఆ ఫస్ట్ గిఫ్ట్ అంటే చాలా ఉన్నాయి గిఫ్ట్. ఇంకోసారి నాకైతే ఫస్ట్ గిఫ్ట్ అని సరే పడుకో, ఏముందిలే ఇంకా. చల్లాలి కాదు, బెస్ట్ గిఫ్ట్. లైక్ ఏంటి, కాఫీ ఇలా టీ కప్ మీద పొద్దున్నే ఫుడ్ ఇందులోనే కలుపుకుంటా. పొద్దున్నే ఫుడ్ ఇందులోనే కలుపుకుంటా. నేను టీ లవరే కాదని నేను చెప్పట్లేదు, కానీ అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఈ పిక్స్ అంటే ఇలా ఏ పిక్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలే. ఇది జస్ట్ మేము వన్ వీక్ కూడా అవ్వలేదు అనుకుంటా. అయితే మేబీ ఒక 4-5 days బ్యాక్ దీని పిక్ ఇమిడియట్లీ దీని మీద స్టాంప్ వేయించిందంటే వదలంలే, ఉంటాము, ఎక్కడ పోము, వదలము. మీరు వదలడం కాదు, మీరు ఎప్పటికీ నా ఫ్రెండ్సే. నేను చచ్చేదాకా మీరు అందరు నా ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. ఫ్రెండ్షిప్ డేకి ఎవరన్నా పైసలు పెడతారా, గిఫ్ట్లు పెడతారు కానీ నిజంగా అందరినీ పెట్టాడా పక్కన ఉండని. గ్లాస్ కొని చూసి. సుమలత చాయ్ పెట్టి చాయ్ పోసుకురా వెళ్ళ. నిజంగా సీరియస్లీ నాకు హార్ట్ఫుల్ గా నచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, నాకు ఇష్టమైన కలర్ ఇచ్చావు. లవ్ యూ. నేను అలాగే ఉండేదాన్ని కదా, ఇవన్నీ ఉన్నాయి ప్రోగ్రాలు అంటే. నేను అలాగే ఉండేవాడిని కదా. నీ చీర కన్నా నా చీర బాగుంది. చూడు చూడు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మన ఇందులో కూడా ఇడుపులేదు. నిజంగా మేము ఎక్కడ విడిపోము. ఇగో ప్రూఫ్స్ తో కలిసి పట్టుకో, తీసే ఓపెన్ చెయ్యి. పట్టుకో పట్టుకో. పట్టుకుంటే పట్టు చీర ఎందుకు పట్టుకో. ఇక ఫ్రెండ్స్ అన్నప్పుడు అందరం కలిసి తీసుకోవాలి కదా. జాతరత్నాలు సినిమా చూడలే? సీరియస్లీ చాలా బాగుంది ఇది. నిజంగా నాకు చాలా నచ్చింది ఈ చీర, చాలా బాగుంది. గంగల మారిన చంద్రముఖి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమా. సుమలత. బేసిక్ గా అది నా ఫ్రెండ్ ఏం కాదు, ఊకేం చెప్పు. నాకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ కాదు, కప్పుల కోసం చీర కోసం వచ్చినాం అంతే. ఈ కప్పు చీర తీసుకున్న ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ డయాట్ ఫ్యాన్స్ నాకు మీరు చూసారా సార్ డబుల్ యాక్షన్? చీర వచ్చిన తర్వాత అది నీ ఫ్రెండా? ఫ్రెండే. కప్పు ఇచ్చింది చీర ఇచ్చింది ఫ్రెండ్ కాదంటావేంది? ఫ్రెండే, ఫ్రెండ్. స్వప్న ఫ్రెండ్ అను, అది శుభలత ఫ్రెండ్ అను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా ఫ్రెండ్షిప్ డే అయితే ఇలా అయ్యింది. లేట్ గా అయినా లేటెస్ట్ గా అయింది. థ్యాంక్ యూ. లేట్ గానే చీర ఇచ్చారయ్యా, ఒక చీర కొనే బాధ్యత దిగిపోయింది అక్కడ. చెప్తుంది కానీ కానీ ఫ్రెండ్స్, ఇది మాత్రం ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూటీ కాదనుకుంటే మాత్రం ప్లీజ్ మీరు తప్పకుండా నాకు కావాల్సింది కూడా అదే అండి. నెక్స్ట్ టైం నుంచి వెంకిని చూపించకండి, కామెంట్స్ పెట్టండి దయచేసి ప్లీజ్. రిక్వెస్ట్. నేనే బతిమాలుతున్నా, వీళ్ళతో జర్నీ చేయలేకపోతున్నా ఇంకా. ఎందుకంటే ఒక క్యారీ వ్యాన్
ఒక క్యారీ వ్యాన్ ఇవ్వరు, ఒక అసిస్టెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, తల ప్రాణం తీసేస్తారు. మళ్ళీ ఇదైతే కుక్కల్ని వేసుకొని వస్తుంది వాళ్ళ పిల్లలని, అవి నా చీర పొంగు పట్టుకొని లాగుతా ఉంటవి, ఏవో చేసేస్తున్నాయి. సో కామెంట్స్ కానీ ఫ్రెండ్స్ అది ముందే బాగా చెప్తుంది వెళ్ళిపోండి అని వాళ్ళు. మా స్వప్న సుమలత మంచి గిఫ్ట్లు ఇచ్చారు. సో ఇదైతే ఫ్రెండ్స్ తరఫు నుంచి అందుకోవడం మాకు ఫస్ట్ టైం. ఇది ఏమన్నా కప్ నేను దాపెట్టుకుంటా. నా కప్పే. ఇద్దరికి ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా డిస్టర్బ్ చేస్తారు. లేదు మళ్ళీ తర్వాత లాగేసుకుంటారు ఎందుకు. మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ మాకు చాలా బాగా నచ్చాయి. కానీ వీళ్ళు దొంగలు ఫ్రెండ్స్, మాకు చెప్పకుండా నిజంగా చెప్పకుండా చేయకుండా ప్లాన్ చేస్తారు. సీరియస్లీ మాకైతే ఏమనుకోలేదు. నేనైతే అనుకోలేదు ఈ చీర వస్తుందని. చాలా హ్యాపీ. బేసిక్ గా నోరు మంచిది అయితే ఊరు మంచిది అని అంటారు అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నోరు మంచిది అయితే ఊరు మంచిది అని నోరు పడిపోయిందా? మంచిది అంటారు కదా. సో ఎక్కడికైనా వెళ్తే బేసిక్ నేను వెళ్ళడమే ఐ మీన్ ఎక్కువ అంటే ఎక్కువ అని కాదు, హ్యాపీగా ఉంటారని నేనేం మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. తీసుకెళ్ళను. అయినా ఇది తీసుకోవచ్చు. ఇది నీకేం చేస్తుంది? అది ఇది ఇచ్చేసా అది ఒకటి. ఓకే ఆల్ ఆఫ్ యూ బాయ్. మీకు కూడా అందరికి మా ఫ్యాన్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి ఆల్ ఆఫ్ యూ మమ్మల్ని ఆదరించే ప్రతి ఒక్క ప్రేక్షకులకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.